ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చిత్తూరు జిల్లాలో జలాశయాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. శ్రీకాళహస్తి సమీపంలోని కేవీబీపురంలో ఉన్న కాళంగి జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. వరద ఉధృతికి ఓ గేటు కొట్టుకుపోయింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ కూడా పూర్తిగా నిండిపోతున్నాయి. ప్రధానంగా తూర్పు మండలాల్లో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కేవీబీపురం శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి సమీపంలో ఉన్నటువంటి కేవీబీపురం మండలం వద్ద ఉన్నటువంటి కాళంగి జలాశయం వద్ద ఉన్నాం. ఇక్కడ మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు నీటి ఉధృతి ఏ స్థాయిలో ఉందో. గత 15 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు కాళంగి జలాశయంలో భారీ ఎత్తున నీరు చేరుకుంటుంది. మరోవైపు జలాశయానికి సంబంధించి ప్రధానంగా 3 గేట్లు ఉన్నాయి. అందులో ఒక గేటును పూర్తిగా మూసివేయగా మరో 2 గేట్లకు సంబంధించి కూడా నీటి ఉధృతికి ఒక గేటు కొట్టుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు 2వ గేట్ నుంచి కూడా నీటిని వదులుతున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు ఈ కాళంగి జలాశయం పూర్తి స్థాయిలో నిండిపోవడం, అదే సమయంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి 3 గేట్లు ఒక గేటు విరిగిపోవడంతో నీరంతా కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అదేవిధంగా అధికారులు పూర్తిస్థాయిలో ఇక్కడ గేటును మరమ్మతు పనులు ప్రారంభించారు. కానీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పూర్తి స్థాయిలో మరమ్మతు కార్యక్రమాలు జరగలేదని చెప్పొచ్చు. ఈ 3వ గేటుకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఇనుప గ్రిట్లన్నీ కూడా మరోసారి కురిసిన భారీ వర్షాలకు కొట్టుకెళ్ళిపోవడంతో ఇక ఈ జలాశయంలో ఉన్నటువంటి నీరు పూర్తిగా వెళ్తే కానీ దాని మరమ్మతు పనులు పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. దీంతో ఉన్నటువంటి 2వ గేట్ను కూడా ఎత్తివేశారు. మరోవైపు వెనక వైపు ఉన్నటువంటి 18 గేట్లలో కూడా 8 గేట్లు ఎత్తివేసి నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ జలాశయానికి సంబంధించినటువంటి కాళంగి సంబంధించిన నీరంతా కూడా ప్రస్తుతం వృధాగా సముద్రం వైపు పరవళ్ళు తొక్కుతూ పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో జలాశయంలో వర్షాలకు నీరు చేరినప్పటికీ ఇక్కడ ఉన్న గేట్లు పూర్తి స్థాయిలో మరమ్మతు పనులు చేయకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూడా నీరంతా కూడా సముద్రం పాలయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటి మరమ్మతు కార్యక్రమాలు మరో ఎన్ని రోజుల్లో చేపట్టే అవకాశాలు ఉన్నాయి చెప్పడానికి మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఉన్నారు. మనం చెప్పండి, ఎప్పుడు లోపల ఈ కార్యక్రమాలు పూర్తయ్యే అవకాశాలు ఉంది? ఆ గేట్లు మూసే అవకాశం ఉంది? మరమ్మతులు వేయడానికి చేశారు. మళ్ళీ ఈ వాటర్ ప్రభావానికి మళ్ళీ అవి అంటే తట్టుకోలేక మళ్ళీ బెండ్ అయిపోయినాయి. ఈ నీళ్లు కానీ ఇలాగానే ఆపితే ఈ చెరువు తెగిపోవడం సూచనలు కనిపిస్తున్నాయి. చెరువు తెగిపోవడం ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ మునిగిపోతాయి. అదేవిధంగా ఈ నీళ్లు ఇట్టే ఉంటే స్టూడెంట్స్ అంటే గ్రామాల్లో పనులకు పోలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. జనాభా కూడా బస్సులు రాకుండా ఆటోల రేట్లు కూడా పెరిగిపోయాయి. ఏదైనా తెచ్చుకోవడానికి కాళహస్తి పోవాలంటే 50 రూపాయలు పోవడానికి, రావడానికి 50 రూపాయలు, 100 రూపాయలు ఇక్కడే పెడితే ఇంకేం తెచ్చుకొని ఏం తినగలుగుతున్నారు? ఈ వర్షాలు ఏ విధంగా చేస్తుంటే ఏం చేయాలో అర్థమే కావట్లేదు. పైర్లు పండవు సార్, పూర్తి నీళ్ళు వెళ్ళిపోతే పైర్లు ఏం ఒక్కరో పండవు. వాటర్ ఆపలేకపోవాలి. సార్ ఇంజనీర్ వచ్చాడు, చెప్పాడు, అన్ని చేశాడు. నెల రోజుల నుంచి ఇప్పుడు 10 రోజుల నుంచి చేశారు ఆ గేట్లు. 10 రోజులు చేసినా కూడా ఆ గేట్లు వల్ల ఉంగిపోతున్నాయి వర్షానికి. ఏం వాటర్ దీన్ని ఆపలేకపోవాలి, ఎవరు ఇచ్చినా వాటర్ ఆపలేకపోవాలి. మరో 2 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉంటున్నాయి అంటున్నారు. భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల పరిస్థితి ఎలా ఉంది? ఈ పరిస్థితి అట్టాబాలా గిట్టాబాలా ఇబ్బంది ఉన్నారు సార్. ఏం బతుకు లేకుండా విడిచిపెట్టి గుమ్మన కూర్చోన్నాం సార్. ఏం వీటిలో మాకు కూడా గవర్నమెంట్ ఏం వీటిలో మేము గుమ్మన ఇక్కడ అట్టాబాలా గిట్టాబాలా ఉన్నాం సార్. కాళంగి జలాశయానికి సంబంధించి కూడా దాదాపు 225 MFCET నీటిని నిల్వ చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా ఉన్నటువంటి గేటు విరిగిపోవడం, మరో గేట్ను ఎత్తివేసి గత్యంతరం లేని పరిస్థితుల్లో నీటిని దిగువ ప్రాంతానికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు సంబంధించే కాకుండా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి దొరవారి సత్రం, అదేవిధంగా సూలూరుపేటకు సంబంధించినటువంటి మండలాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కెమెరా పర్సన్ తులసిరామ్తో మోహన్ ప్రసాద్, NTV, కాళంగి రిజర్వాయర్ నుంచి.